వాడి ప్రార్థన నేను వింటాను, ఈ రెండో వాడి మనవి నేను వింటాను, ఈ రెండో వాడికి దగ్గరగా నేను ఉంటాను. ఎందుకు తెలుసా? విరిగి నలిగిన హృదయాలకు దగ్గరగా ప్రభు ఉంటాడు. నేను గొప్ప, నేను పెద్ద, నాకు తెలుసు, నేను హీరోను అనుకునే వాడి దగ్గర ప్రభు ఉండడు. ఎవరైతే వాళ్ళు తమను తాము తగ్గించుకుని ఉంటారో, మనం ఎప్పుడైతే జీరో అనుకుంటామో అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఏదో కొంచెం ఆయన నిలబెట్టినప్పుడు హీరోలు అవుతాం. అంతేగాని నేను హీరో అనుకునేవాడు ఎప్పుడు జీరోగానే ఉంటాడు, ఎప్పుడు జీరోగానే ఉంటాడు. జాగ్రత్త. సహవాసము అంటే అది. సహవాసం అంటే రాజకీయాలు చేసుకోవటం కాదు. సహవాసం అంటే పెద్దరికం కోరుకోవటం కాదు. సహవాసము అంటే పెద్ద పెద్ద స్టేజీల మీద నాకు కూడా పూలదండలు వేయాలనుకోవటం కాదు. సహవాసం అంటే నేను వచ్చి సెంటర్లో కూర్చోవాలనుకోవటం కాదు. సహవాసం అంటే అణిగి మణిగి ఉండటం. సహవాసం అంటే ఎదుటివాడి కోసం పాటుపడటం, ఎదుటివాడి బాగోగుల కోసం చూడటం, ఎదుటివాడి ఇంట్లో వాడు తింటున్నాడా లేదా గమనించటం. క్రియలు లేని విశ్వాసము మృతము, జీరో. క్రియలు లేకుండా నువ్వు బాగుండావు అంటే అపోస్తలుల బోధ కాదు, అది సహవాసం కాదు, సహవాసం కానే కాదు. యాకోబు పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు చూపించగలుగుతావేమో, నా క్రియలను చూపించి విశ్వాసం ఉందో లేదో నేను చూపిస్తాను అంటాడు. మనము మంచి క్రియల చేత రక్షింపబడము కానీ మనము రక్షింపబడింది దేనికోసం అంటే మంచి క్రియల కోసమే. సహవాసంలోకి రావడం ద్వారా మనం రక్షింపబడము కానీ రక్షింపబడిన తరువాత మనకు వచ్చేదేంటి? సహవాసమే. సహవాసం కోసము రక్షింపబడ్డాం. సహవాసం కారణంగా రక్షింపబడలేదు, సహవాసం కోసం రక్షింపబడ్డాం. మనల్ని మనం తగ్గించుకుంటున్నామా అని చూడాలి. కొంతమంది వేర్పాటువాదులు ఉంటారమ్మా, జాగ్రత్త. కొంతమంది వేర్పాటువాదులు ఉంటారు. వాళ్ళ దగ్గర సరిగ్గా వాక్యం ఉండదు, మా దగ్గర సరిగ్గా వాక్యం ఉంటుంది అంటారు. వాళ్ళకి ఇది చేత కాదు, వాళ్ళు తెల్లబట్టలు వేసుకోరు, మేము తెల్లబట్టలు వేసుకుంటాం అంటారు. వాళ్ళు సంచి తగిలించుకోరు, మేము సంచి తగిలించుకుంటాం అంటారు. వాళ్ళు ఇది చెప్పరు, మేము ఇది చెప్తాం అంటారు. సహవాసం అంటే చీల్చటం కాదు, వేర్పాటు కాదు. సహవాసం అంటే కట్టటం, సహవాసం అంటే సమకూర్చటం, సహవాసం అంటే భోజనము పెట్టటం, సహవాసం అంటే నీళ్ళు ఇవ్వటం, సహవాసము అంటే అనాథలను చూడటం, సహవాసం అంటే పేదలను చూసుకోవటం, సహవాసం అంటే విధవరాండ్ర కోసము మన ఇల్లు తెరిచిపెట్టడం, సహవాసం అంటే ఓపెన్ హార్ట్, ఓపెన్ హోమ్, ఓపెన్ బుక్, తెరిచిన పుస్తకం, తెరిచిన హృదయం, తెరిచిన ఇల్లు. దీన్ని సహవాసం అంటారు. మనము సంకుచితమైనటువంటి అండర్స్టాండింగ్, చాలా నేరో మైండెడ్నెస్, సంకుచితంగా ఆలోచించి ఏం చేస్తామంటే ఈ నిశ్చయతను పోగొట్టుకుంటాం. మనము పోగొట్టుకుంటాం, అవతలుడు హృదయంలోనూ కూడా పోగొడతాం. ఏమని? అసలు నువ్వు సహవాసంలో ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాం. ఏం బ్రదర్, పోయిన ఆదివారం నువ్వు రాలేదు, ఇట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడా అని అడుగుతాం. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు తీర్చని తీర్పును మనం తీరుస్తే అదే కొలతతో ప్రభు మనల్ని కొలుస్తాడు. అవతలి వాడి బాధను అర్థం చేసుకోలేనటువంటి సహవాసం కాదు. అవతలి వాడి బలహీనతను అర్థం చేసుకోలేని సహవాసం కాదు. పౌలు అంటాడు, నేను అందరిలోనూ అందరివాడుగా అవటం కోసము ఒకవేళ ఎవరైనా బలహీనుడు ఉన్నాడు అంటే వాడి ముందు నేను తినడం కూడా మానేస్తానంటాడు. నేను తినడం వల్ల అవతలోడు బలహీనుడు అవుతాడు అంటే నేను తినడమే మానేస్తా అంటాడు. నేను తాగడం వల్ల అవతలోడు బలహీనుడు అవుతాడంటే నేను తాగడం మానేస్తా అంటాడు. మన ఫోకస్ అవతలివాడు. ప్రభువు మొదట, పొరుగువాడు రెండు. ప్రభువు మొదట, పొరుగువాడు రెండోవాడు. ఒకవేళ ఆ తరువాత సమయం దొరికితే నేను. కానీ మనం ఉల్టా, ముందు నేను, ఆ తర్వాత సమయం దొరికితే పక్కనుడు, ఇంకొంచెం టైం దొరికితే యేసు యెహోవా, సామి అనుకుంటాం. అది కాదు, ఉల్టా ఉండాలి ఎప్పుడు. ప్రభువు అందరికంటే ముందు, ఆ తర్వాత నా పొరుగువాడు, ఆ తరువాత సమయం దొరికితే నేను. ఇది సహవాసం. 3, రొట్టె విరవటం. రొట్టె విరవటం అంటే ఏంటి? చాలామంది రొట్టె రసం పుచ్చుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే, మంచిదే అది కూడా, నేను దాన్ని తప్పు అనట్లేదు, కానీ రొట్టె విరవటం అంటే ఏంటంటే
నేనేమైనా తప్పులు చేసినా చూసుకుని నేనేం తప్పులు చేయకపోతే చెయ్యాలి, నేను తప్పులు చేసి ఉంటే చేయకూడదు అనుకుంటారు. బైబిల్ చెప్పే సత్యం అది కాదు. బైబిల్ చెప్పేది ఏంటంటే నువ్వు తప్పు చేశావు అని తెలుసుకున్నప్పుడే చెయ్యాలి. నేను తప్పులేం చేయలేదు అని అనుకుంటే అసలే అదే పెద్ద తప్పు. బుద్ధి లేనివాడు అంటది దేవుని వాక్యం. నేను తప్పులు చేశాను అని తెలుసుకోవడం కోసమే ఆ సమయం, నేను పాపిని అని తెలుసుకోవడం కోసమే ఆ సమయం. ఆ రొట్టె రసం పెట్టిందే పాపల కోసం, పరిశుద్ధుల కోసం కాదు. పరిశుద్ధులు ఉంటే వాళ్ళకి యేసుప్రభు అవసరం లేదు. యేసుప్రభు ఎందుకు పరిశుద్ధులకు? రొట్టె రసం పెట్టిందే నేను పాపిని ప్రభువా అని ప్రభు దగ్గరికి రావడం కోసం. ప్రభు అందుకనే ఆ రాత్రి దానిని నిర్ధారించాడు. ప్రభు రాత్రి భోజనం, రొట్టె రసం, బల్ల, ఎన్నో పేర్లున్నాయి దానికి. ఎన్ని పేర్లున్నా దాని అవగాహన ఏంటి అంటే నేను పాపిని అని ఒప్పుకోవటం. ఆ రొట్టె పెట్టినప్పుడు రొట్టె దేవుని శరీరానికి సంబంధించింది. దేవుని శరీరంలో నేను ఒక భాగమును అని మనల్ని గుర్తు చేసుకునేందుకు అది పెట్టారు. దేవుని శరీరం నా కోసం విరవబడింది అని గుర్తు చేసుకోవటం కోసం. అయ్యో నేను చేసిన పాపము ఈ యేసు ప్రభువును నలగొట్టిందే అని గుర్తు చేసుకోవటం. అయ్యో నేను చేసిన పాపము ఆయన రక్తాన్ని కార్చిందే అని గుర్తు చేసుకోవటం. కానీ ఆ రొట్టెను, ఆ రసాన్ని, లేకపోతే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పుచ్చుకోవటం ద్వారా నేనేం చేస్తున్నానంట? అపోస్తలుల కార్యం ఏం చెప్తుంది? ఆయన తిరిగి రానంత వరకు ఆయన మరణ పునరుత్థానములను ఏం చేస్తున్నాం? మనం ప్రచురపరుస్తున్నాం. రొట్టె రసము అంటే అక్కడ అపోస్తలుల కార్యం 2:42లో రొట్టెలో పాల్గొనటం అంటే ఏమిటి అంటే స్వార్థ పరిచర్యలో పాల్గొనటం. యేసు ప్రభువును 10 మందికి పరిచయం చేయటం, యేసు ప్రభువు నీ కొరకు విరవబడ్డాడు అని చెప్పటం, ఆయన తిరిగి రానంత వరకు దాన్ని ప్రచురపరచటం, ఆయన తిరిగి రానంత వరకు దాన్ని ప్రాక్టీస్ చేయటం. ఎందుకు? ఆయన తిరిగి వచ్చిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి, అందరికీ చెప్పేస్తే ఆయన వచ్చేస్తాడు కాబట్టి. అర్థమైందా? రొట్టె రసం అంటే కేవలం అక్కడ పెట్టింది తినటం కాదు, దానికి తగిన జీవితం జీవించటం. రొట్టె రసం అంటే దానికి తగిన జీవితం అంటే సువార్త పరిచర్య, సంఘ పరిచర్య. ఆయన శరీరాన్ని విరిచినప్పుడు ఆ సంఘము మనకు గుర్తు రావాలి. ఆయన శరీరాన్ని విరిచినప్పుడు ఏ సహవాసంలో అయితే నేను బ్రతుకుతూ ఉన్నానో ఆ సహవాసాన్ని నేను కట్టాలి అని గుర్తుకు రావటం. ఆయన రక్తాన్ని మనం పుచ్చుకున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి సంబంధం మనకు గుర్తుకు రావాలి. ఎవరికైతే ఇంకా సంబంధం లేదో వారు గుర్తుకు రావాలి. మీరు ఇది చేసినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన నా కోసం చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన నా కోసమే కాదు, ఇంకా కొన్ని లక్షల మంది కోట్ల కోసం చనిపోయాడు, కానీ వాళ్ళకి తెలియదు. ఇది నేను చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అనేది గుర్తు తెచ్చుకోవాలి. సో అపోస్తులుల బోధ ప్రకారమైనటువంటి రొట్టెలో చేయి వేయటం ఏమిటి అంటే నేను ఎంతమందికి ఈ శరీరం గురించి, ఈ శరీరాన్ని పంచుతున్నాను, నేను ఎంతమందికి ఈ రక్తాన్ని పంచుతున్నాను, ఎంతమంది ఈ శరీరంలో భాగస్థులుగా అవ్వాలి, ఎంతమంది ఇంకా అవ్వలేదు, నా బాధ్యత ఏంటి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవటం. అది యోగ్యంగా పాల్గొనటం. నాలో పాపం ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే, కానీ పాపం లేదు అని తెలుసుకోవడం కోసం కాదు, పాపం ఉంది అని తెలుసుకోవడం కోసం. అది జాగ్రత్త పడాలి. మనము అపోస్తలుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరచటంలో ఉండాలి. మనం రొట్టె విరిచిన ప్రతిసారి ఆ బల్లలో మిగిలిపోయినటువంటి ముక్కలు ఉంటాయి, మిగిలిపోయినటువంటి రసం ఉంటుంది. అది మనకు ఏం సూచిస్తుంది అంటే ఇంకా ఎన్నో లక్షల మంది ఈ సంఘంలో రావాలి, రాలేకపోతున్నారు. వాళ్ళు రాలేదు అంటే ఆయన శరీరం ఇంకా సంపూర్ణంగా విరవబడలేదు, ఇంకా సంపూర్ణంగా పంచబడలేదు అంటే దాన్ని పుచ్చుకోవలసిన అధికారం ఉన్నవాళ్ళు, దాన్ని పుచ్చుకోవలసినటువంటి శేషమైనటువంటి ప్రజలు బయట ఉన్నారు. వాళ్ళని తీసుకుని రావాలి. ఆ బాధ్యత ఎవరిది? మికాయేలు దూతకి ఇచ్చాడా? ఇవ్వలేదు. గాబ్రియేలు దూతకి ఇచ్చాడా? ఇవ్వలేదు. సెరూపులకు ఇచ్చాడా? ఇవ్వలేదు. కెరూబులకు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు తెలుసా? నీకిచ్చాడు. ఎందుకు? నువ్వు ఏర్పరచుకునబడినటువంటి వంశం ఎవరు? వాళ్ళ నువ్వా? రాజులైన యాజకులు ఎవరు? నువ్వా వాళ్ళ? నీకిస్తే నువ్వు చేయకపోతే ఎట్లా?
నీకు ఇస్తే నువ్వు చేయకపోతే ఎట్లా? నువ్వు బిజీగా ఉన్నావు దేంట్లో? చర్చిలో ఉండే పాలిటిక్స్లో నువ్వు బిజీగా ఉన్నావు. నువ్వు బిజీగా ఉన్నావు దేంట్లో? సంఘంలో నాకు పూలదండ వేయలేదే అని మూతి ముడుచుకొని కూర్చొని ఉన్నావు. నువ్వు ఎట్టపోతావు దేశ ప్రభు గురించి చెప్పనీకి? అది పాస్టర్ పని అనుకుంటున్నావు, మైక్ పట్టుకొని మాట్లాడే పని అనుకుంటున్నావు. కాదు. నేనెవరిని ప్రభువా పోవడానికి అని ప్రశ్నిస్తున్నావు. ఇంకా మోషే ప్రశ్నించినట్లు ప్రభు అంటాడు, నువ్వు కాదురా చేసేది నేను, నువ్వు పోతే చాలు, నువ్వు పోతే చాలు. నా శరీరము మీరు లేనిదే సంపూర్ణం కాదు అని ప్రభు చెప్తున్నాడు మనకు. నా సంఘములో ఇంకా రావలసిన వాళ్ళు ఉన్నారు కనుక నేను వెనక్కి రానప్పుడే అంటున్నాడు. యేసు ప్రభువు త్వరగా రమ్ము అని ప్రార్థన చేసే మనము ఆయన వచ్చేందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయకూడదా? చేయాలి. మన హృదయంలో ఏర్పాట్లు చేసుకోవాలి, ఎదుటి వాడిని తీసుకుని వచ్చి కూడా ఏర్పాట్లు చేయాలి. అది రొట్టెకు సంబంధించినటువంటి విషయం. రొట్టె విరవటం. 4వది ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందు రక్షింపబడిన వాడు చేసే 4వ యాక్టివిటీ ప్రార్థన. ప్రార్థన అంటే చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే అడుక్కోవటం అనిపిస్తుంది. దేవా నాకు ఇది లేదు అది ఇస్తావా, అది లేదు ఇది ఇస్తావా, ఇది లేదు అది ఇస్తావా, ఇదే ఉంటుంది. ప్రార్థన అంటే అడుక్కోవటం కాదు. మనకు ప్రభు ప్రార్థన నేర్పించాడు. కళ్ళు మూసుకొని వెంటనే చెప్పేస్తాం. మనం ఏమంటాం? మనం పరలోకమందున్న పరలోక ప్రార్థన చెప్పరా అంటే నిలబడి టకటకటకటగా చెప్పేస్తాం మనం. అందులో భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమిటి? పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడు పరలోకమందున్నాడు అని గుర్తించాలి. దేవుడు నాకంటే గొప్పవాడు అని గుర్తించాలి. దేవుడు నాకంటే ఘనుడు అని గుర్తించాలి. దేవుడు నా పైన అధికారం చేసేవాడు అని గుర్తించాలి. కాబట్టి నీ రాజ్యం రావాలి అంటున్నాం. దేవుడు స్తుతికి ఆరాధనకు అర్హుడు. కాబట్టి మొదట ప్రార్థనలో ఉన్న భాగము ఆరాధన. ప్రార్థనలో మొట్టమొదటి భాగం ఆరాధన. మనం ఒక్కొక్కసారి ప్రార్థన అనగానే కేవలం విజ్ఞాపన అని అనుకుంటాం. విజ్ఞాపన వేరు, ప్రార్థన వేరు. విజ్ఞాపన ప్రార్థన వేరు. కేవలము ప్రార్థన అంటే అడుక్కోవటమో విజ్ఞాపన చేయటమో కాదు. ప్రార్థనలో భాగం, మొట్టమొదటి భాగం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే దేవుని పట్ల మనకున్నటువంటి రుచి, దేవుడి పట్ల మనకున్నటువంటి జిజ్ఞాస, తృష్ణ, హృదయంలో ఉన్నటువంటి కోరిక దేవుని పట్ల పెరిగిపోతుంది. దేవుని పట్ల కోరిక ఉండాలి. దేవుణ్ణి చూడాలి, దేవుని వినాలి, దేవుని స్వరం వినాలి, దేవునితో సన్నిహితంగా ఉండాలి, దేవునితో ఎదగాలి, పెరగాలి, దేవుని స్వరం వినాలి, దేవుని వాక్యం చదవాలి. దీన్ని ఏమంటారు అంటే ది డిజైర్ ఫర్ గాడ్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగినట్లు మనము యెహోవా కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆయనను స్తుతించటం కోసం ఆశ కలిగి ఉండాలి. ఆయనను ఘనపరచడం కోసం ఆశ కలిగి ఉండాలి. ఆరాధించటం కోసం ఆశ కలిగి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకపోతే ఎలా వస్తుంది ఆ ఆశ? రాదు. ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడుక్కుండే వాళ్ళకి ఆశ ఉండదు. కానీ మా నాయన ఎట్లుంటాడు, నేను ఇంకా మా నాయన గురించి బాగా తెలుసుకోవాలి అనుకునే వాడికి ఉంటుంది. ఒక అబ్బాయి రష్యా దేశంలో చిన్నప్పుడు వాళ్ళ నాయన యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు వరల్డ్ వార్ జరిగే సమయంలో యుద్ధానికి వెళ్ళాడు. చిన్న పిల్లోడు వాళ్ళ నాయన్ని చూశాడు. కానీ ఇప్పుడు వాడు పెరుగుతున్నాడు, వాళ్ళ నాయన మాత్రం యుద్ధంలోనే ఉన్నాడు. ఆ టైంలో ఫేస్బుక్లు లేవు, ఆ టైంలో స్కైప్ లేదు, ఆ టైంలో ఫోటోలు మాత్రమే ఉండేవి. ఆ ఫోటో అక్కడి నుంచి పంపిస్తే వచ్చే వరకు ఎన్నో రోజులు పట్టేది. ఆ యుద్ధంలో వాళ్ళ నాయన ఆడ కొట్లాడుతూ ఉంటే వాళ్ళ నాయన ఫోటో ఒకటి ఉండేది. అది కూడా ఏంటి, వాళ్ళ నాయన చిన్నప్పుడు ఆ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు ఉండేటటువంటి ఫోటో. ఆ ఫోటో చూసి వాడు చిన్నపిల్లోడు అనుకుంటుంటాడు, అబ్బా మా నాయన ఇట్లుంటాడా, మా నాయన నెత్తి మీద ఏదో టోపీ ఉందే, టోపీ తీసేస్తే ఆయన జుట్టు ఎట్టుంటుందో, ఉంగరాల జుట్ట చక్కగా ఉంటుందా, మా నాయన అద్దాలు పెట్టుకున్నాడు, అద్దాలు తీసేస్తే మా నాయన కళ్ళు ఎట్లుంటాయో, మా నాయన కళ్ళు నా కళ్ళ మాదిరే ఉంటాయా, నేను మా నాయన మాదిరే ఉండానా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ ఆయన ఒకరోజు యుద్ధం అయిపోయిన తర్వాత దూరం నుంచి వస్తున్నాడు. దూరం నుంచి వస్తూ ఉంటే చూస్తున్నాడు, వీడు మా నాయన వస్తాడు, మా నాయన వస్తాడు. అందరూ మిలిటరీ వాళ్ళు దిగినారు. మిలిటరీ వాళ్ళు అందరూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పిల్లడు కూడా చూస్తున్నాడు, వీళ్ళల్లో మా నాయన ఎవరు, వీళ్ళల్లో మా నాయన ఎవరు, వీళ్ళల్లో మా నాయన ఎవరు.
రోజు చూసేటటువంటి ఆ ఫోటోని పెట్టుకుంటున్నాడు, చూస్తున్నాడు, ఫోటో చూస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు. టక్కని పోయి కనుక్కొని వాళ్ళ నాయన కరుచుకున్నాడు. వాళ్ళ నాయన కరుచుకుని ఎత్తుకుని నా కొడుకు నా దగ్గరికి వచ్చినాడని చాలా సంతోషించినాడు. దీన్ని ఏమంటారంటే డిజైర్ టు సీ యువర్ ఫాదర్. నీ తండ్రిని చూడాలి, నీ తండ్రిని తెలుసుకోవాలి, నీ తండ్రికి దగ్గరగా ఉండాలి అనేటటువంటి కోరిక, ఆశ. దాన్ని ఆరాధన అంటారు. అదే ఆరాధన అంటే. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవటం, ఆయన నీ జీవితంలో ఏం చేశాడు అన్నదానికి కృతజ్ఞత చెప్పటం వేరు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవటం వేరు. ఆయన నీకు ఏం చేశాడు? నేను చిన్నపిల్లోడు ఉన్నాడు, వీడికి చాక్లెట్ ఇచ్చాను అనుకో, ఏం చెప్తాడు? థ్యాంక్స్ అన్నా అంటాడు. అదేంటి? కృతజ్ఞత చెప్పటం. కృతజ్ఞత చెప్పటం. ప్రార్థనలో కృతజ్ఞత కూడా ఒక భాగం. ఆయన మనకు ఎన్ని మేలులు చేశాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం, కృతజ్ఞత చెప్పడం, జ్ఞాపకం చేసుకోవటం, కృతజ్ఞత చెప్పడం. కానీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమై ఉన్నాడు? అది ఆరాధన. ఆ ఆరాధనను మనం చేయాలి. ఆఖరి భాగం ప్రార్థన. ప్రార్థనలో ఆరాధన, స్తుతి, కృతజ్ఞత, ఆ తర్వాత విజ్ఞాపన. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. తర్వాత క్షమాపణ. మా అపరాధము మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు కూడా క్షమించండి. ఆ తరువాత పాపం పైన విజయం. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని నుంచి తప్పించండి. ఆ తరువాత అన్నిటికీ కారణము నీవే అని ఆరాధనతోనే తిరిగి ముగించటం. ఇలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. 4 మాటలు మనం చూసుకున్నాం. మొట్టమొదటి మాట ఏంటి? అపోస్తలుల బోధ. రెండో మాట ఏంటి? సహవాసం. మూడో మాట ఏంటి? రొట్టె విరువటం. 4వ మాట ఏంటి? ప్రార్థన. యవనస్తులు ఎవరైతే కూర్చున్నారో వాళ్లకు ఈ 4 విషయాల్లోనూ మీకు ఉపయోగపడే విషయాలు ఒక 4 చెప్పి ముగిస్తాను. ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. 10 నిమిషాలు కూడా వీలైతే 5 నిమిషాల్లోనే ముగిస్తాను. మీరు లేటుగా వచ్చినా కానీ మీకు ఆకలి మాత్రం అదే టైంకి అవుతుంది కదా. చూస్తూ ఉంటారు, ఏమబ్బా 1 గంట అయిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన, 12 అన్నాడు, 1 గంట అయిపోయింది. తొందరగానే ముగిస్తాను. 4 మాటలు. యవనస్తులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మీ జీవితంలో మొట్టమొదటిగా యేసు ప్రభువును నమ్మిన తర్వాత, రక్షణ అనుభవాన్ని పొందిన తర్వాత, రక్షణ నిశ్చయత కలిగి ఉన్న తర్వాత మీరు చేయవలసినటువంటి పనులలో, మీకు ఉపయోగపడే పనులలో మొట్టమొదటిది మీకు మౌన ధ్యాన సమయం ఉండాలి. యు మస్ట్ హ్యావ్, తప్పకుండా ఉండాలి. ఇది మౌనంగా ఒక చోట కూర్చుని దేవుణ్ణి ధ్యానించాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 10 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, 1 గంట కావచ్చు. స్టార్ట్ విత్ 5 minutes. 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఆ 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు కాస్త 1 గంట అవుతుంది. రాను 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 మీ జీవితం మొత్తం కూడా మౌన ధ్యానంగా మారే అవకాశం కూడా ఉంది. దేవుని సన్నిధిని అనుభవించే ఆ ప్రాక్టీస్, దేవుని సన్నిధిని అనుభవించే ఆ అభ్యాసం మనం చేయాలి. మౌన ధ్యాన అభ్యాసం మనం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని కొంచెమైనా సరే, 2 మాటలైనా సరే, 2 మాటలతో మొదలు పెట్టండి ఫస్ట్. అందులో మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు, నేనేం చేయాలి, నేను ఎట్లుండాలి కాదు, దేవుడు ఏమై ఉన్నాడు. ఈ వాక్యము దేవుని గురించి నాకు ఏం నేర్పిస్తూ ఉంది, మొదటి మాట. రెండవ మాట, ఈ వాక్యము దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యం గురించి ఏం నేర్పిస్తూ ఉంది. 3, ఇలాంటి దేవుడి గుణలక్షణాలు, ఇలాంటి కార్యాలు దేవుడు నాకు చేశాడు కదా, అది నా జీవితంలో ఏ ఆనందాన్ని ఇస్తుంది. 3 మాటలు మీకు ఉపయోగపడతాయి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నాకేం చేశాడు, దాని ద్వారా నా జీవితంలో నేను ఏ ఆనందాన్ని పొందుకుంటున్నాను. ఈ 3 విషయాలు చాలు. రోజుకు ఈ 3 విషయాలు కనీసం ఒక చిన్న వాక్య భాగం తీసుకొని ధ్యానిస్తే చాలు. మీరు బస్సులో వెళుతున్నా, కారులో వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, మాట్లాడుతున్నా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, ఎక్కడున్నా సరే ఈ 3 విషయాలు మననం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. మౌనంగా ధ్యానం చేయండి.
నేను కొత్తగా రక్షింపబడిన సమయంలో నేను మొదలుపెట్టాను ఈ ప్రాక్టీస్. అప్పుడు హైదరాబాద్లో మాకు పాస్ ఉండేది, బస్ పాస్. స్టూడెంట్లో 60 రూపాయలు, 60 రూపాయలు. బస్ ఎక్కి కూర్చుని తలంచుకొని మౌనంగా ధ్యానించేవాడిని. బస్సు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవడానికి కనీసం 1 గంట పట్టేది. ఆ గంటలో నేను ప్రభు గురించి ఎంతగా ఆనందించేవాడిని అంటే ఒక్కొక్కసారి ఏడ్చేవాడిని అదే బస్సులో కూర్చొని. ప్రభువా, నువ్వు ఇంత గొప్పవాడివా, ఇంతగా నన్ను ఆశీర్వదించావా. పక్కనలు చూసేవాళ్ళు, ఈడు రైడు బస్సులో కూర్చొని ఎడుతున్నాడు. ఒక ఆయన వచ్చి ఖర్చు ఇచ్చినట్టు తుడుచుకొని, ఆయన నీకేమైనా కావాలన్నా, ఇంట్లోంచి తప్పిపోయినావా, ఏంది? నేను ఏం లేదండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన నన్ను ఒక రకంగా చూసి, మీ క్రైస్తవులు ఎప్పుడూ ఇంతే అన్నాడు. కానీ మౌన ధ్యానంలో ఉండే ఆనందం, మౌన ధ్యానంలో ఉండే సంతోషం, మౌన ధ్యానంలో ఉండే దేవుని సన్నిధి మీరు కోల్పోకూడదు. చాలా బాగుంటుంది. మొట్టమొదటిది మౌన ధ్యాన సమయం ఉండాలి. 2, మీకంటూ వాక్యాన్ని చదివి ధ్యానించే, వాక్యాన్ని స్టడీ చేసే, వాక్యాన్ని ధ్యానం చేసే సమయం ఒకటి ఉండాలి. మౌన ధ్యానంలో వాక్యంలో ఉన్నటువంటి 2 విషయాలను తీసుకుని మీరు ధ్యానిస్తున్నారు. కానీ స్టడీ వేరు. స్టడీ అంటే ఒక పుస్తకం చదవాలి, లేకపోతే ఒక పత్రిక చదవాలి, ఒక ప్యాసేజ్ చదవాలి, దాంట్లో ఉన్నటువంటి విషయాలను లోతుగా తెలుసుకోవాలి. వీలైతే ఎవరైనా పెద్దల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి. వీలైతే ఈ రోజుల్లో ఇంటర్నెట్లో చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి, అవి తీసుకొని చదవచ్చు. బైబిల్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదవచ్చు. మొట్టమొదటిది మౌన ధ్యాన సమయం. 2వది బైబిల్ పఠనం. 3వది, జాగ్రత్తగా వినండి, 3వది చిన్న చిన్న ఫెలోషిప్స్, చిన్న చిన్న సర్కిల్స్. 5 మంది 4 కూర్చుని దేవుని గురించి, దేవుని యొక్క వాకింగ్ గురించి ఒక మంచి అన్యోన్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిలో, అలాంటి వాతావరణంలో సమయాన్ని గడపటం, ప్రార్థన చేసుకోవటం, ఒకరితో ఒకరం పంచుకోవటం మన హృదయం గురించి చాలా అవసరమైనటువంటి విషయాలు ఇవి. ఒక్క స్నేహితుడు తప్పకుండా ఉండాలి నీ జీవితంలో. ఆత్మీయమైనటువంటి స్నేహితుడు లేకపోతే స్నేహితురాలు తప్పకుండా నీ జీవితంలో ఉండాలి. ఏ షరతులు లేకుండా నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను అంగీకరించేవాడు ఒకడు ఉండాలి, తప్పకుండా ఉండాలి. వాడి దగ్గర నీ బలహీనతలు నువ్వు చెప్పుకోగలగాలి, ఆమె దగ్గర నీ బలహీనతలు నువ్వు చెప్పుకోగలగాలి. భార్యాభర్తలైతే నీ భర్తను ఆ విధంగా నువ్వు ఎన్నుకోవచ్చు, నీ భార్యను ఆ విధంగా నువ్వు ఎన్నుకోవచ్చు. ఇంకా పెళ్లి కాని వాళ్ళైతే నీ కాలేజ్ మేట్ను లేకపోతే నీ స్కూల్ మేట్ను అలా నువ్వు ఎన్నుకోవచ్చు. కానీ మీ హృదయం విప్పి మీ బలహీనతలను కూడా చెప్పగలిగేట్లుగా ఒక స్నేహితుడు మీకు తప్పకుండా ఉండాలి. మీ మౌన ధ్యాన సమయం, మీ బైబిల్ పఠనం. 3, మీ చిన్న చిన్న సర్కిల్స్లో ఉండేటటువంటి సహవాసం. 4, సంఘంలో మీ ప్రమేయం, సంఘంలో మీరు చేసేటటువంటి పనులు. సువార్త పరిచర్యకి వెళ్ళటం, సువార్త పని చేయటం, పాటలు పాడటం, దేవునికి మహిమకరంగా ఉండే ప్రతి పనిని చేయటం. 4వది. 5వది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది మాత్రం మర్చిపోకండి. అన్ని ప్రాముఖ్యమైన విషయాలే, ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఇది చెప్తున్నాను స్ట్రెస్ చేసి. చాలామంది యవనస్తులు ఏమనుకుంటారు అంటే, ఇక నన్ను ప్రభువు రక్షించేసుకున్నాడు, నేను బైబిల్ చదువుతున్నాను, మౌన ధ్యానం చేస్తున్నాను, ఇక నేను ఏ పని చేయను, నేను దేవుని కోసమే బతుకుతాను అనుకుంటారు. దేవుని కోసమే బతకటానికి, పని చేయకుండా ఉండటానికి ఏ లింకు లేదు. మోకాలకు బోడిగుండుకు ముడేసినట్లే ఇది. ప్రభువు మనము పాపంలో పడిపోక ముందే, ఎవరు ఆదాము పాపములో పడిపోక ముందే ఏం చేశాడు? ఏదెను తోటలో పెట్టి ఏమన్నాడు? దీన్ని సేద్యం చేయమన్నాడు, పని చేయమన్నాడు. పని నష్టం కాదు, పని శాపం కాదు, పని ఆశీర్వాదం. తన చేతిలో నైపుణ్యం ఉన్నవాడిని చూడండి, రాజుల ఎదుట వాడు నిలువుడను అని దేవుని వాక్యం చెప్తుంది. మన చేతి పనిలో నైపుణ్యం ఉంటే, మనం దేవునికి నమ్మకంగా మన పనిలో ఉంటే, రాజుల దగ్గరికి పోయి మాట్లాడతాం, రాజుల దగ్గర సువార్త చెప్తాం. చిన్న చిత్తకోళ్ళు కాదు, జాగ్రత్త. డోంట్ ఫర్గెట్, వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ బి ది బెస్ట్. యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగంలో బంట్రౌత్ పని చేస్తూ ఉంటే, ఆ బంట్రౌత్ నీకంటే బెస్ట్ బంట్రౌత్ ఇంకొకటి ఉండకూడదు, అంత చక్కగా ఉండాలి. నువ్వు ఇంట్లో
హౌస్ వైఫ్గా ఉంటే నీకంటే బెస్ట్ హౌస్ వైఫ్ ఇంకొకరు ఉండకూడదు. అంత క్వాలిటీ ఉండాలి మనిషిలో. పని మంచిది, సువార్త చేయటం పనిగా చేయాలి. పాస్టర్గా అయితే అదొక పని అని గమనించాలి, గ్రహించాలి. పని అన్న దృక్పథం లేకపోతే, మనసులో పని అన్నటువంటి అవగాహన మనసులో లేకపోతే ఆడుకు తిరుగుతారు ప్రజలు. దానికి కావలసినటువంటి ప్రతిఫలం కూడా దక్కదు. పని ఆశీర్వాదం, పని మంచిది, పని చేయాలి. పని చేసిన వాడు సిగ్గుపడడు, పని చేసిన వాడు చేయి చాపడు. పని చేసిన వాడిని చేయి పైన ఉంటుంది, కింద ఉండదు. కొంతమంది తప్పుడు అవగాహనతో ఏం చేస్తారు అంటే, యేసు ప్రభువు నన్ను పిలిచేసుకున్నాడు కాబట్టి ఇంక నేను ఏ పని చేయను అనుకుంటారు. అనుకుని రోడ్డు పట్టుకొని తిరుగుతారు. నేను ఒకరోజు నాకు చాలా సిగ్గు అనిపించింది. ఒకరోజు నేను వెళ్తున్నాను, ఆంధ్ర ప్రాంతంలో చాలా ఎక్కువ ఇలాంటివి. నేను ట్రైన్లో వెళ్తున్నాను, ఒక ఆయన వచ్చాడు, వాక్యం తీశాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పి అందరం వింటున్నాం. నాకు అనిపించింది, అబ్బా మనోళ్ళు బాగానే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సువార్త పరిచర్య. నేను అప్పుడు ఆంధ్రాలో లేను, అప్పుడు నేను నార్త్ ఇండియాలో, అంటే ఉత్తర భారతదేశంలో వాక్య పరిచర్య చేస్తున్నాను. చేసిన తర్వాత అయిపోయింది, అటు వెళ్ళాడు, ఒక కర్చీఫ్ తీసుకున్నాడు, బైబిల్ మీద పెట్టాడు, వచ్చి అందరి దగ్గర ఇట్లా పెట్టాడు. అందరు చిల్లరేసినారు, మూట కట్టుకొని అందరికీ వందనాలండి అని చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. దీన్ని అడుక్కోవటం అంటారు. సువార్త పని అంటారో అనరో నాకు తెలియదు. నా ఉద్దేశంలో అడుక్కోవటం. అది బయట గారడీ చేసేవానికి కోతి తీసుకొని వచ్చి కోతిని తీపిచ్చారే పల్టి కొట్టు అంటారు, ఒక చిల్లరేస్తారు చూడు. దానికి ఇలాంటి సువార్త చెప్పడానికి ఏం తేడా లేదు. అది కాదు. మనము ఎవరము? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. మనం ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉండాలి, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి. దానికి పని చేయాలి. సువార్తను కూడా సువార్త పనిలాగా చేయాలి. నీ వెనుక ఒక సంఘము నిన్ను పంపించగలగాలి. ఆ రోజు వస్తుంది. కానీ నిన్ను ఇప్పుడు ఒకవేళ ప్రభువు విద్యార్థిగా పెడితే, విద్యార్థిగా నువ్వు నంబర్ 1గా ఉండాలి. నీ ఫోకస్ అంతా విద్యలో నంబర్ 1గా ఉండాలి. విద్యార్థి జీవితం తరువాత నిన్ను ప్రభు పనిలో పెడితే, ప్రభు పనిలో ఆ పనిలో నువ్వు నంబర్ 1గా ఉండాలి. ఏం చేసినా క్వాలిటీ ఉండాలి. అది విశ్వాసులకు ఉండే లక్షణం. అంతేగాని నన్ను దేవుడు పిలిచేసుకున్నాడు, దేవుడే చూసుకుంటాడులే అంటాం కాదు. అది దేవుని వాక్యము అలాంటి సత్యం చెప్పదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒకవేళ స్వార్థ పరిచర్య చేసేవాడిగా నిన్ను పంపించాలి అనుకుంటే సంఘము నిన్ను పంపిస్తుంది. సంఘముని బరువు బాధ్యతలు తీసుకుంటుంది. ఆ సంఘము బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు అది దేవుని పని, దేవుడు చేస్తాడు. నువ్వు ఆ పనిని కూడా ఒక స్కెడ్యూల్ పెట్టుకొని రోజు ఏ విధంగా అయితే పోయి చేనులో పని చేస్తారో ఆ విధంగా దేవుని పొలంలో పని చేయాలి. పని చేయకుండా వారానికి ఒక రోజు వచ్చి నిలబడుకొని 2 మాటలు చెప్పేసి అయిపోయిందిరా నేను పని చేసేసిన అనుకోకూడదు. మన ప్రభు ఏమన్నాడు? 6 దినములు పని చేసి 7వ దినము, కానీ దానికి ఉల్టా చేస్తారు మనోళ్ళు. 6 దినాలు వండుకొని 7వ దినం వాక్యం చెప్తారు. దాన్ని పని అని పేరు పెడతారు, దానికి సేవ అని పేరు పెడతారు. అది సేవ కాదు. సేవ అంటే హృదయము కరిగిపోవాలి. నేను పూర్తికాల పరిచర్య అంటారు కదా, ఫుల్ టైం సర్వీస్ అని, నేను దాన్ని నమ్మను అలాంటిది ఉందని. అందులో 6 సంవత్సరాలు ఉన్నాను. 6 సంవత్సరాలు ఉండగా నేను పెట్టుకున్న పరిచయాలు, నేను చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత పని చేయాలి, సమాజంలో ఒక రోల్ ఉండాలి, ప్రతి ఒక్క పని ప్రభు పనే అన్నటువంటి దృక్పథం నాలో ప్రభు ఇచ్చిన తర్వాత, అలాంటి అవగాహన ప్రభు నాకు ఇచ్చిన తర్వాత నేను చేసిన పరిచర్య వేరు. అప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు, ఇప్పుడు నా జీవితంలో ఉన్న సంతృష్టి వేరు. ప్రభు పనిని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో, ఏ పనిలో అయితే పెట్టాడో ఆ పనిలో నమ్మకంగా ఉండటమే నీ పని. అది ఇవాంజలిస్ట్ అనే పని అయితే అందులో నమ్మకంగా ఉండు, పాస్టరు అనే పని అయితే అందులో నమ్మకంగా ఉండు. ఏ పనైనా సరే దేవుని పనే, గుర్తుంచుకోండి. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే అది దేవుని సేవ కాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. అది కూడా
నిన్ను దేవుడు అక్కడ పెట్టాడు. అది దేవుని పని. నమ్మకంగా చేస్తే అది ప్రభువుకు ఆరాధన, అది ప్రభువుకు మహిమ. నీ పని ద్వారా ప్రభువుకు మహిమ వస్తుంది. నీ ప్రభువు నెహెమ్యా చేసిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగమే. దానియేలు చేసిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగమే. అబ్రహాం చేసిందేంటి? బిజినెస్సే. దావీదు చేసిందేంటి? పాలిటిక్స్. బైబిల్ పట్టుకొని నేను తిరుగుతాను అనేది కాదు, అది కూడా ఉంది. అయితే సంఘము వారిని, వారి కుటుంబాన్ని సంరక్షించింది, వారిని, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అవసరతలు తీర్చింది. అలా సంఘము ముందుకు రానప్పుడు పని చేయటమే క్షేమం. పని చేయాలి. ఈ 5 విషయాలు యవనస్తులు గుర్తుపెట్టుకోండి. తొందరపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రభు నన్ను పిలిచేశాడు అని చెప్పేసి మీ జీవితాలను తీసుకెళ్లి రోడ్లో పెట్టకండి. ప్రభు నిన్ను పిలిచాడు, దేనికి పిలిచాడు అని ప్రశ్నించుకోండి. మిమ్మల్ని పాలిటిక్స్లోకి పిలిచాడా? బిజినెస్లోకి పిలిచాడా? దానియేలు లాగా ప్రైమ్ మినిస్టర్ లాగా పిలిచాడా? యోసేపు లాగా పిలిచాడా? దావీదు లాగా పిలిచాడా రాజు అవ్వటానికి? నెహెమ్యా లాగా పిలిచాడా ఒక చేత కత్తి పట్టుకుని ఇంకొక చేత దేవుని మందిరాన్ని కట్టడానికి? ఎలా పిలిచాడు? ఆమోసు లాగా పిలిచాడా? గిద్యోను లాగా పిలిచాడా? సంసోను లాగా పిలిచాడా? పౌలు లాగా పిలిచాడా? పేతురులాగా పిలిచాడా? పిలుపు ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. పిలిచేశాడు అని చెప్పేసి అన్ని విడిచిపెట్టి చదువు మానేసి రోడ్లు బట్టి తిరుక్కొని ఈరోజు క్రైస్తవ యువత దరిద్రమైన స్థితిలో ఉంది అంటే కారణం, ఒకానొక కారణం ఇది కూడా. ఏమి తెలియనోడేమో వాడు తాగి నాశనం అవుతాడు, అన్నీ తెలిసినోడేమో ఇక నేనేం పని చేయను అని నాశనం అవుతాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూద్దాం. మన దేవుడు 4 విషయాలు ఈరోజు మనకు నేర్పించాడు. అపోస్తలుల బోధ, సహవాసం, సత్యమైనటువంటి బోధ, ప్రేమ కలిగినటువంటి సహవాసము, త్యాగభరితమైనటువంటి రొట్టె విరవటము, దేవుని మనస్సును దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి కావలసినటువంటి ప్రార్థన. 4 విషయాలు. సత్యము అన్నటువంటి సంఘములో ఉంటూ, సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభముగా మనము ఉంటూ, సత్య ప్రామాణికమైనటువంటి అపోస్తలుల బోధను నమ్మాలి. ప్రేమభరితంగా, ప్రేమపూర్వకంగా ప్రేమను మనసులో నింపుకొని ఒకరినొకరం ప్రేమించుకుంటూ, ఒకరు నాకంటే గొప్పవాళ్ళు అని అవతలి వాడిని గౌరవిస్తూ చేసే సహవాసం. త్యాగభరితంగా ప్రభు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, ఇంకా నా ప్రజలు, ఇంకా నా సహోదరులు, ఇంకా నా దగ్గరి వాళ్ళు ప్రభువులోకి రాలేదే, ప్రభువును నమ్మలేదే, ప్రభు శరీరాన్ని పుచ్చుకోవటం లేదే, ఈ శరీరం ఇంకా సంపూర్ణం కాలేదే అన్నటువంటి త్యాగభరితమైనటువంటి జీవితం. మన హృదయాలు, మన ఇళ్ళు అలాంటి వారి కోసం తెరిచిపెట్టడం. ఇది రొట్టె విరవటం. ప్రార్థించటం, దేవుణ్ణి మహింపరచడం కోసం. అడుక్కోవటం మానేసి దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం, కృతజ్ఞతాస్తుతులు చెప్పటం, ఆయన రాజ్యం రావాలని, ఆయన అధికారం మన పైన ఉండాలి అని ఆశించటం. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయా? విశ్వాసి అని నువ్వు రక్షింపబడ్డాను అని చెప్పుకోవటానికి ఒక 2 నిమిషాలు ఆగి ఆలోచించండి.